4th క్లాస్ ఈవీఎస్ మన పరిసరాలు. ఫస్ట్ లెసన్ కుటుంబ వ్యవస్థ మార్పులు. కుటుంబంలో చిన్నపిల్లలు పుట్టడం వల్ల ఆ కుటుంబంలోని వారందరి పనుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎగ్జాంపుల్కి స్నానం చేయించడం, ఆహారం తయారు చేసిన ఆహారాన్ని పెట్టడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఎత్తుకోవడం, ఎందుకు ఏడుస్తుందో తెలుసుకొని ఏడవకుండా చేయడం, ఇలా ఎన్నో పనులు కొత్తగా చేయాల్సి వస్తుంది. ఈ పనులను అమ్మతో పాటు ఇంట్లోని వారందరూ కూడా సహాయం చేయాల్సి వస్తుంది. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు కొత్తగా సభ్యులు చేరుతారు. ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగం రావడం లేదా ఏదైనా కారణాల వల్ల కుటుంబం వదిలి వెళ్ళడం, చనిపోవడం వంటివి జరిగితే ఆయా కుటుంబాల్లో మార్పులు వస్తాయి. అంటే కుటుంబంలో సభ్యులు చేరినా వెళ్ళిపోయినా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉమ్మడి కుటుంబం. అమ్మ, నాన్న, చెల్లి, తాతయ్య, నానమ్మ, చిన్ననాన్న, చిన్నమ్మ వాళ్ళ పిల్లలు ఉండే కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. కుటుంబాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి కారణం పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టడం, కొత్త ప్రదేశాల్లో ఉద్యోగాలు రావడం, బదిలీలు కావడం వంటి కారణాలతో మార్పులు వస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారం, చదువులు, బతుకు తెరువు కోసం వలసలు పోవడం, భూకంపాలు, వరదలు రావడం, కుటుంబంలో ముఖ్యమైన వారు చనిపోవడం వల్ల కూడా అనేక మార్పులు కుటుంబంలో వస్తున్నాయి. నాటి కాలంలో ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలనే సమిష్టి మరియు పెద్ద కుటుంబాలు అని అంటారు. వీటిలో నానమ్మ, తాత, చిన్ననానమ్మ, చిన్నతాత, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, పిల్లలు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువగా అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే వెష్టి కుటుంబాలు ఉన్నాయి. దీనికి కారణం పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టడం అంటారు. అమ్మ, నాన్న వాళ్ళతో కలిసి పిల్లలు ఉండే కుటుంబాన్ని వెష్టి కుటుంబం అంటారు. ఇందులో ఒక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఎందరైనా పిల్లలు ఉంటారు. అంటే అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే వాటిని వెష్టి కుటుంబాలు అంటారు. ఇక్కడ చిన్న కుటుంబాలకు అలవాటై తల్లిదండ్రులను, నానమ్మ, తాతలను సరిగా చూసుకోవడం లేదు. వాళ్ళని వృద్ధాశ్రమాలలో వదిలిపెడుతున్నారు. పిల్లల్ని కూడా హాస్టళ్ళు, వసతి గృహాల్లో ఉంచుతున్నారు. పిల్లలకు వృద్ధులు తోడుగా ఉండడం, కథలు చెప్పడం, తెలియని విషయాలు తెలియజేయడం చేసేవారు. కలిసి భోజనం చేసేవారు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళడం, ఆస్తులను పంచుకోవడం, నివసించడానికి ఇల్లు సరిపోకపోవడం వంటి కారణాల వల్ల వెష్టి కుటుంబాలుగా మారుతున్నాయి. తమ పని తాము చేసుకోకుండా పని మనుషులను ఇప్పటి కాలంలో నియమించుకుంటున్నారు. శ్రమ పడకుండా విద్యుత్ ఉపకరణాలను కూడా వాడుతున్నారు. వీటికి ఎగ్జాంపుల్స్ వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, గ్రైండర్, మిక్సీ, హీటర్, ఇండక్షన్ స్టవ్, ఇల్లు ఊడ్చే పరికరాలు, మైక్రోవేవ్ లాంటి పరికరాలను వాడుతున్నారు. బట్టలు ఉతకడం, పిండి రుబ్బడం, ఇండ్లు శుభ్రం చేయడం, వంట వండడం గృహోపకరణాల సహాయంతో చేసుకుంటున్నారు. వీటిని తగ్గించాలి. వీటి వల్ల ఎక్కువగా విద్యుత్తును వాడవలసి ఉంటుంది. మనమే చేసుకుంటే విద్యుత్ వాడకం తగ్గడమే కాక శరీర శ్రమ జరిగి ఆరోగ్యంగా ఉంటాం. పని విలువ కూడా తెలుసు. సెకండ్ లెసన్ ఆటలు, నియమాలు. ఆటలు ఆడడానికి ముందుగా జట్లుగా ఏర్పడడం, ఎలా ఆడాలో మాట్లాడుకోవడం, అవసరమైన సామాగ్రి తెచ్చుకోవడం, ఆటకు ఏర్పాట్లు చేసుకోవడం వంటివి చేస్తారు. ఇక్కడ కబడ్డీ ఆట నియమాలు ఇచ్చారు. ఒక జట్టులో 7 ఉంటారు. కూతకు వెళ్ళిన వారు వెనుకకు వచ్చేలోగా డెడ్ లైన్ అంటే తొక్కుడు గీత తప్పక తాకాలి. కబడ్డీ ఆట యొక్క నియమాలు: కూత మధ్య గీత వద్ద మొదలుపెట్టి మళ్ళీ అక్కడి వరకు కొనసాగించాలి, లేకపోతే అవుట్ అయినట్లే. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే. అవుట్ అయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. పాయింట్ వచ్చినప్పుడు అవుట్ అయిన క్రమంలోనే మళ్ళీ సభ్యులు తిరిగి చేరాలి. ఆటగాళ్ళు గోళ్లు పెంచుకోరాదు. శరీరానికి నూనె పదార్థాలు పూసుకొని ఆడరాదు. ఆడపిల్లలు జుట్టు జడ పట్టుకొని లాగడం వంటివి చేయరాదు. ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి. నియమాలు ఆటలు సక్రమంగా ఆడడానికి తోడ్పడతాయి. ఆటల్లోనే కాదు, మన ఇంట్లో, బళ్ళలో ఇలా చాలా చోట్ల నియమాలు ఉంటాయి. రోడ్డుపై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు ఉంటాయి. వీటిని ట్రాఫిక్ రూల్స్ అంటారు. రెడ్ లైట్ వెలిగితే ఆగడం, ఆరెంజ్ లైట్ వెలిగితే సిద్ధంగా ఉండడం, పచ్చ లైటు వెలిగితే ముందుకు వెళ్ళడం. దీన్ని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు. పట్టణాల్లో 4 రోడ్ల కూడలిలో వీటిని ఏర్పాటు చేస్తారు. రద్దీ సమయాల్లో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోకుండా నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నలింగ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. వీటి వల్ల ప్రమాదాలు నివారించబడతాయి. రోడ్డుపై వెళ్ళేవారు
తమ ఎడమవైపు నడవడం అనేది రోడ్డుకు సంబంధించిన నియమం. రోడ్డుపై చారలు గీసి ఉన్న చోట మనుషులు దాటుతారు. దీన్నే జీబ్రా క్రాసింగ్ అంటారు. ఇవి ప్రమాదాలు జరగకుండా ఉపయోగపడతాయి. వీటి వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళ్తాయి. పాఠశాలకు కూడా నియమాలు ఉంటాయి. ప్రార్థన సమయాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లలు హాజరు కావడం, కాలనిర్ణయ పట్టిక ప్రకారం తరగతులు జరగడం, ఆటల పీరియడ్లో ఆటలు ఆడడం, మధ్యాహ్న భోజనం సక్రమంగా నిర్వహించడం, నెలకొకసారి తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం మొదలైనవి పాఠశాల అభివృద్ధికి చెందడానికి దోహదపడతాయి. ఇతరులతో మెలిగేటప్పుడు వ్యక్తిగత భద్రత కోసం కొన్ని నియమాలను పాటించాలి. దీని ద్వారా సురక్షితంగా ఉండగలం. శరీర భాగాలను కప్పబడినట్లు దుస్తులు ధరించాలి. పరిచయం లేని వారితో శరీర భాగాల గురించి ప్రశ్నించడం కానీ, మాట్లాడడం కానీ, లేదా వారు తాకడానికి ప్రయత్నిస్తే నిశ్శబ్దంగా ఉండడం వంటివి చేయరాదు. వీటన్నింటినీ నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే మాట్లాడాలి. మనల్ని మనం పరిపాలించుకోవడానికి కూడా కొన్ని నియమాలని రూపొందించుకున్నాం. వీటిని రాజ్యాంగంలో రాసుకున్నాం. టెక్స్ట్ బుక్లో మనకు కొందరు ఆటలాడే వాళ్ళ వ్యక్తుల ఫొటోస్ ఇచ్చారు. మేరీ కోమ్ బాక్సింగ్, కర్ణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్, గగన్ నరంగ్ షూటింగ్, సానియా మిర్జా టెన్నిస్, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, విశ్వనాథ్ ఆనంద్ కోనేరు హంపి చెస్, మిథాలీ రాజ్ క్రికెట్. ఆటల్లో గెలుపోటములు. ఆటల్లో ఓడిపోవడం, గెలుపు రెండూ ఉంటాయి. గెలుపొందిన వారిని విజేత అంటారు. గెలుపోటములు కాకుండా ఆటల్లో మంచి నైపుణ్యాలు ప్రదర్శించామా లేదా అనేది ప్రధానం. ఒకరి నుండి మరొకరు ఆట నైపుణ్యాలను, పట్టుదలను, ఓపికను, నియమాలను అనుసరించడం వంటి వాటిని అలవర్చుకోవాలి. ఆట పూర్తయిన తర్వాత ఒకరినొకరు అభినందించుకుంటారు. ఇలా ఆటల్లో గెలుపోటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని క్రీడాస్ఫూర్తి అంటారు. ఆటలాడడం వల్ల ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. ఆటలాడడం పిల్లల హక్కు. సాయంత్రం 4 నుండి 6 గంటల సమయం పిల్లలు ఆటలాడే సమయం. ట్యూషన్కు కానీ, హోంవర్క్ కానీ చేయించరాదు. ఆటలాడడం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు కూడా బయటకు పోతాయి. ఆటలాడే సమయంలో స్నేహితులతో నవ్వడం, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం, చర్చించడం, నియమాలు అనుసరించడం మొదలగు వాటి వల్ల మనకు సంతోషం, హాయి కలుగుతాయి. సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే సమిష్టి తత్వం అలవడుతుంది. మానసిక విసుగు, అలసట అనేవి పోతాయి. ప్రతిరోజు ఆటలాడడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఉబకాయం అనేది రాదు. పాఠశాల కాల నిర్ణయ పట్టికలో ఉన్న ఆటల పీరియడ్లో తప్పనిసరిగా ఆటలాడుకోవాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి పాఠశాలలో జరిగే ఆటల పోటీల్లో పాల్గొనాలి. సాయంత్రం ఆడిన తర్వాత స్నానం చేయాలి. ఆ తర్వాత చదువుకోవడం, ఇంటి పని చేసుకోవడం చేయాలి. ఇలా చేయడం వల్ల చురుకుగా ఉండి చదివిన పాఠాలు కూడా త్వరగా అవగాహన అవుతాయి. ఆటల ఫలితాలు. ఆటల వల్ల మనకు, మన దేశానికి, మన కుటుంబానికి, మన రాష్ట్రానికి గుర్తింపు వస్తుంది. మన దేశ కబడ్డీ జట్టు బంగారు పతకం సాధించింది. 2011లో క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. అలాగే 1983లో కూడా ప్రపంచ కప్ను కూడా గెలిచింది. కర్ణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, మేరీ కోమ్, లియాండర్ పేస్, గగన్ నరంగ్, విజేందర్ సింగ్, పీటీ ఉషా, పీవీ సింధు, సాక్షి మాలిక్ వీళ్ళందరూ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని మన దేశానికి గుర్తింపు తీసుకొచ్చారు. ఆటలాడడం వల్ల నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడం, ఎదుర్కోవడానికి సంసిద్ధులు అవుతారు. ఇతరులకు సహాయపడడం, కలిసి పనిచేయడం అనేది అలవడుతున్నది. థర్డ్ లెసన్. రకరకాల జంతువులు. శరీర అవయవాల నిర్మాణాన్ని బట్టి జంతువులను మనం గుర్తించగలుగుతాం. అన్ని జంతువులకు చెవులుంటాయి. కొన్ని జంతువులకు చెవులున్నా బయటకు కనిపించవు. పక్షుల చెవులు బయటకు కనిపించవు. తలకు ఇరువైపులా 2 రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఇవి వినడానికి సహాయపడతాయి. బల్లి తలపై 2 రంధ్రాలు కనిపిస్తాయి. ఇవే చెవులు. మొసలికి కూడా చిన్న రంధ్రాలు ఉంటాయి, కానీ వాటిని మనం సులభంగా గుర్తించలేం. చెవులు చేసే పనిని పాము చర్మం చేస్తుంది. పాము చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది. చర్మం శరీర అవయవాలన్నింటికీ రక్షణ కల్పిస్తుంది. శరీరం పైన ఉండే వెంట్రుకల రంగు, వాటి అమరికను బట్టి జంతువులను సులభంగా గుర్తించగలుగుతాం. చెవులను బట్టి జంతువులను గుర్తించవచ్చు. అన్ని జంతువుల చెవులు, చర్మం ఒకేలా ఉండవు. కొన్నింటికి వెంట్రుకలు, కొన్నింటిపైన చర్మం పైన ఈకలు, కొన్నింటి చర్మం పైన పులుసులు ఉంటాయి. చెవులు బయటకు కనిపిస్తూ చర్మంపై వెంట్రుకలు ఉంటే అవి పిల్లల్ని కంటాయి. వీటిని శిశుోత్పాదకాలు అంటారు. చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు ఉండవో అవి గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషించే జంతువుల్ని అండోత్పాదకాలు అంటారు.
జంతువుల చర్మం, వెంట్రుకలు చలి, వేడి నుండి కాపాడతాయి. చర్మం, వెంట్రుకలను మనము ఉపయోగించుకుంటాము. చర్మం అనేది చెప్పులు, డోర్లు వంటి వాయిద్యాలకు ఉపయోగిస్తాము. జంతువుల వెంట్రుకలను ఉన్ని వస్త్రాలు నేయడానికి ఉపయోగిస్తారు. జంతువులు మనకు ఆహార పదార్థాలను కూడా ఇస్తాయి. జంతువులు వ్యవసాయ పనులను, సరుకులను రవాణా చేయడానికి కూడా ఉపయోగపడతాయి. మన రాష్ట్ర జంతువు జింక. ఇవి నల్లమల అడవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా, అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు ఆనందాన్ని కలిగిస్తుంది. దేశ జాతీయ జంతువు పెద్దపులి. ఇవి భారతదేశంలో అంతరించిపోతున్నాయి. కొన్ని జంతువులు గుడ్లు పెడతాయి, కానీ వాటికి ఈకలుండవు.